కేసీఆర్ పాలనలో రాష్ట్ర అప్పులపై రేవంత్ గ్యాంగ్ చేసింది తప్పుడు ప్రచారమేనని మరోసారి తేలిపోయింది. తెలంగాణకు 8 లక్షల కోట్ల అప్పులున్నాయని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అవాస్తవాలు ప్రచారం చేశాయి. అయితే ఇదంతా పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా బీఆర్ఎస్ తిప్పికొట్టింది. ఈ విషయం నిజమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కేసీఆర్ పాలనలో మొత్తం తెలంగాణ అప్పులు 3.5 లక్షల కోట్లేనని పార్లమెంటు సాక్షిగా కేంద్ర సర్కార్ తేల్చి చెప్పింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. సార్, కేసీఆర్ పాలనలో రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్, బీజేపీలు ఇన్ని రోజులు చేసిన తప్పుడు ప్రచారానికి ఇవాళ పార్లమెంటు సాక్షిగా తెరపడింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఈ ప్రభుత్వం అబద్ధపు హామీలు చెప్పి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలోనే వాళ్ళు వైట్ పేపర్ పేరు మీద వాళ్ళు ప్రవేశపెట్టింది మొట్టమొదటి వైట్ పేపర్ అని అప్పుల మీద మొదలుపెట్టి కేసీఆర్ ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పులు చేసిందని ప్రచారం మొదలుపెట్టారు. అదేవిధంగా ఆ తర్వాత కూడా గౌరవ సీఎం గారు ఒకసారి 7 లక్షలు, తర్వాత 8 లక్షల కోట్లు, అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు లక్షల కోట్లకి అనేది వాల్యూ లేకుండా ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చారు. మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊబిలో నెట్టేసిండు కేసీఆర్ అనే విధంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడూ కూడా కేసీఆర్ గారిని నిందలు వేసుకుంటూ వారి మీద నిందలు వేసుకుంటూ పబ్బం కట్టుకుంటూ ఉన్నారు. కానీ ఈ రోజు మనం చూస్తే పార్లమెంటు కేంద్ర ప్రభుత్వమే ఈరోజు ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ అప్పులు కేవలం 3,50,000 కోట్లే అని ఈరోజు పార్లమెంటులోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా విడుదల చేయడం అనేది నిజంగా మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకు అంటే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రోజు చేస్తున్న అబద్ధపు ప్రచారానికి ఇది ఒక సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. ఒక చెప్పు దెబ్బల మాదిరిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సమాధానం చెప్పిందని చెప్పవచ్చు. ఈ రోజు చూస్తే మనం వారు ఇచ్చిన సమాధానంలో చూస్తే పార్లమెంట్ లో ఈ బీజేపీ ఎంపీ అడిగిన సమాధానానికి వాళ్ళు 2 క్వశ్చన్లు అడిగారు. ఒకటి, తెలంగాణ అప్పులు ఎంత, తెలంగాణ అసెట్స్ ఎంత క్రియేట్ చేసింది అంటే 2014 నుండి 2024 వరకు కూడా, అంటే కేసీఆర్ పాలనలో అప్పులు ఎన్ని చేసిరు, ఆస్తులు ఎన్ని సృష్టించారు, ప్రభుత్వ ఆస్తులు అనే విధంగా వాళ్ళు క్వశ్చన్ అడిగారు. దానికి ఇచ్చిన సమాధానం ఏంటి? 3,50,520 కోట్ల అప్పులు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అదే విధంగా 4,15,099 కోట్ల ఆస్తులు సృష్టించిందని కూడా చాలా క్లియర్ గా పార్లమెంటు సమాధానంలో మనం చూస్తున్నాం. అంటే ఏంది? చేసిన అప్పు కంటే కూడా 65,000 కోట్ల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని క్రియేట్ చేసిండు కేసీఆర్ గారు తన 10 ఏళ్ల పరిపాలనలో అని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే ఏంది? కేసీఆర్ గారు తెలంగాణని అప్పుల పాలు చేయలేదు, తెలంగాణని ఆదాయం సృష్టించిండు కేసీఆర్ గారు వారి తెలివితోని, వారి ప్రభుత్వంలో, వారి 10 ఏళ్ల పాలనలో చాలా క్లియర్ గా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. ఈ రోజు చూస్తే మనం తెలంగాణ మొదలైన రోజు అంటే 2014లో తెలంగాణ ఏర్పడిన రోజు చూస్తే తెలంగాణ జిఎస్డిపి 5 లక్షల కోట్లు ఉండేదండి. అలాంటి జిఎస్డిపి ఈ రోజు 15 లక్షల కోట్లకి ఎట్లా చేరింది అంటే కేసీఆర్ గారి పాలనా తీరు వల్ల, వారి తెలివితేటల వల్ల, ఈ రోజు ఆయన పని తీరు వల్ల తెలంగాణ ఇంత అభివృద్ధి చెందింది. అయితే ఈ అసమర్థ పాలనలో రేవంత్ రెడ్డి ఏవైతే 420 హామీలు చెప్పి అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి పాలన ఎట్లా చేయాలో చేతగాక ఆ అసమర్థ పాలన కప్పిపుచ్చుకునే విధంగా ఈరోజు కేసీఆర్ గారి మీద నిందలు వేస్తూ వస్తున్నారు. ఆ విధంగా ఈరోజు మనం చూస్తే ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసింది 3,50,000 కోట్లు, అంటే సంవత్సరానికి 35,000 కోట్ల అప్పు చేసిరండి. కానీ
రేవంత్ రెడ్డి గారు ఈ 2 ఏళ్ల పాలనలో చూస్తే దాదాపు 1,90,000 కోట్ల అప్పు చేశారు. అంటే సంవత్సరానికి 95,000 కోట్ల అప్పులు చేశారు. అంటే కేసీఆర్ గారు 35,000 కోట్ల అప్పు చేస్తే సంవత్సరానికి రేవంత్ రెడ్డి 95,000 కోట్ల అప్పు చేశారు. కేసీఆర్ గారు సంవత్సరానికి 35,000 కోట్ల అప్పు చేసి కూడా 10 సంవత్సరాల్లో వారు ఇచ్చినట్టు రైతు బంధు వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, వారు ఇచ్చినట్టు ఆసరా పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు, వారు ఇచ్చినట్టు కళ్యాణ లక్ష్మి వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళు ఇచ్చినట్టు కేసీఆర్ కిట్టు వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళు కట్టినట్టు రైతు బీమా కూడా వీళ్ళు ఈ రోజు కట్టే పరిస్థితిలో లేరు. అంటే 95,000 కోట్లు అంటే 1,90,000 కోట్లు అప్పు చేసి 2 సంవత్సరాల్లో వీళ్ళు కనీసం సంక్షేమ పథకాలు కాదు కదా. ఈ రోజు హైదరాబాద్ వానలు వస్తే వరదల్లో మునిగిపోతున్నాయి, రోడ్లు బాగలేక కనీసం ఒక్క ఇటుక కూడా, ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టిన పరిస్థితి లేదు, ఒక్క రోడ్ వేసిన పాపాన పోలేదు. ఈరోజు చూస్తే కనీసం ఫ్లైఓవర్లు కానీ రోడ్లు కానీ మెయింటెనెన్స్ చేయలేక ఫ్లైఓవర్ల మీద నీళ్ళాగి చెరువులాగా తలపిస్తున్నాయి ఫ్లైఓవర్లు. అలాంటి పరిస్థితుల్లో 1,90,000 కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణలో ఏం చేసిండ్రు? అసలు ఎక్కడైనా కట్టెడు మట్టి తీసిండా? ఎక్కడైనా ఒక ఇటుక పెట్టిండా? ఏదైనా ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిండా? ఏం చేసిరు? ఈ 1,90,000 కోట్ల అప్పు చేశా నేను అడుగుతున్నాను. అదే కాకుండా ఇప్పుడు చూస్తే ఈ రోజు మనం చూస్తే హైడ్రాలో ఉన్న వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని. ఇట్లా రకరకాలుగా అంటే వీళ్ళు అప్పుల పాలు చేశారు తెలంగాణని, కానీ ఏమి చేయలేక మళ్ళీ కేసీఆర్ గారి మీద నిందలు. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడల్లా అసెంబ్లీలో గాని బయట గాని రోజు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము నెలకి 6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం, మేము కేసీఆర్ చేసిన అప్పుకే మా వడ్డీ అంతా పోతుంది, మేము తెచ్చే అప్పులు కూడా కేసీఆర్ చేసిన వడ్డీలకే పోతాయి అనే విధంగా ప్రజలను నమ్మించే విధంగా వీళ్ళు రోజు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ రోజు పార్లమెంట్ ఇచ్చిన సమాధానంతోనే చాలా క్లియర్ గా ఏమర్థమైందంటే అసలు వీళ్ళు కడుతున్న వడ్డీ ఎంత అంటే సంవత్సరానికి, అది కూడా కాగ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఇచ్చింది, సంవత్సరానికి 20,000 కోట్లు మాత్రం వీళ్ళు వడ్డీ కడుతున్నారు. అంటే వీళ్ళు తెచ్చిన 1,90,000 కోట్లలో 40,000 కోట్ల వడ్డీ పోయినా మిగిలిన 1,50,000 కోట్లు ఈ రోజు ఏమైనాయి? 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా ఇస్తే ఇప్పటికి 40,000 కోట్ల రైతు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి, కానీ ఇవ్వలేదు ఇప్పటికి కూడా. 2 నెలల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టారు. ఆ విధంగా మనం చూస్తే 3,50,000 కోట్ల అప్పు చేసిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసింది 10 సార్లు రైతు బంధు పెన్షన్ గా ఏ రోజు కూడా నాట్లు పడే టైంకి ఇచ్చే విధంగా 72,000 కోట్లు మనం 10 సార్లు మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. అంటే సంవత్సరానికి 2 దఫాలుగా 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఎప్పుడు కూడా మిస్ కాకుండా 72,000 కోట్లు ఇచ్చినాం. ఆసరా పెన్షన్ 45,000 కోట్లు ఇచ్చినాం. ఈ విధంగా కళ్యాణ లక్ష్మి దాదాపు 8,000 కోట్లు ఇచ్చినాం. కేసీఆర్ కిట్ గాని ఇట్లా అన్ని విధాలుగా రైతు బీమా గాని సంవత్సరానికి దాదాపు 1,000-1,200 కోట్ల రైతు బీమా కట్టుకుంటూ వచ్చినాం 5 సంవత్సరాల నుంచి. ఈ విధంగా చూస్తే మనం దాదాపు 2 లక్షల కోట్ల వరకు సంక్షేమ పథకాలకే మనం ఖర్చు పెట్టినాం. అంటే మనం చేసిన అప్పులో దాదాపు 2 లక్షల కోట్లు అంటే సగం పైన మనం ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలోనే పంచడం జరిగింది. అదే విధంగా అభివృద్ధి చూస్తే మనం ఈరోజు 2014లో మనం అధికారంలోకి వచ్చే టైంకి కేసీఆర్ గారు ఎన్ని రోడ్లు ఉండే, ఎన్ని స్టేట్ హైవేస్ ఉండే, దాదాపు 24,000 కిలోమీటర్లు ఉంటే దాన్ని 36,000 కిలోమీటర్ల రోడ్లు స్టేట్ హైవే రోడ్లు చేసుకున్నాం. అంటే 10,000 కిలోమీటర్ల పైన మనం రోడ్లు వేసుకున్నాం. అట్లా ఈ రోజు చూస్తే కేసీఆర్ గారు ఇచ్చిన రోడ్లు, కేసీఆర్ గారు కట్టిన ఫ్లైఓవర్లు, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు తప్ప ఈ 2 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. ఈ విధంగా మనం చూస్తే రోజు కేసీఆర్ ని బదనాం చేసుకుంటా ఈ ప్రభుత్వం గడిపే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి లేదు. ప్రజల కోసం అభివృద్ధి గాని సంక్షేమం గాని ఏ విధంగా చేయాలనే ఆలోచన లేకుండా ఎట్లా దోచుకుందామా, ఆ దోచుకున్న సొమ్ములో కొంత వీళ్ళు కాపాడుకోవాలి, కొంత ఢిల్లీకి మూటలుగా పంపే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి ఎక్కడ కూడా ఆలోచించడం లేదని సందర్భంగా తెలియజేసుకున్నాం. రైట్, థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు.